Hello everyone, welcome back to our channel Rainbow Kids Tutorial. రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, దోమల బెడద ఎక్కువైంది కదా. సీజన్తో పని ఏముంది వాటికి అంటారా? ఇదివరకు రైనీ సీజన్ వస్తేనే వచ్చాయి, ఇప్పుడు సీజన్తో పని లేకుండా దోమలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉన్నాయి. టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మస్కిటో. బాడీ పార్ట్స్ ఆఫ్ మస్కిటో: అబ్డామెన్, థోరెక్స్, హెడ్, ప్రోబోసిస్ అండ్ యాంటీనాస్. ప్రోబోసిస్ అంటే తొండం సహాయంతోనే అది మన రక్తాన్ని తాగుతుంది. అలాగే యాంటీనాస్ సహాయంతోనే దాని ఫుడ్ ఎక్కడుందో అది పసిగట్టగలుగుతుంది. మస్కిటోస్ ఆర్ ద డెడ్లియెస్ట్ యానిమల్స్ ఆన్ ద ప్లానెట్. డెడ్లియెస్ట్ అంటే ప్రాణాంతకమైన జంతువు అనమాట. ఇవి ప్రపంచవ్యాప్తంగా 3500 రకాల మస్కిటోస్ జాతులు ఉన్నాయన్నమాట. మస్కిటోస్ యొక్క మినిమం లైఫ్ స్పాన్ అంటే జీవితకాలం 10 days, మ్యాక్సిమం లైఫ్ స్పాన్ 2 months. మస్కిటోస్ 2 types ఉంటాయి, మేల్ మస్కిటోస్, ఫీమేల్ మస్కిటోస్. మేల్ మస్కిటోస్ నెక్టర్ మాత్రమే తాగుతాయి. నెక్టర్ అంటే మకరందం, ఫ్లవర్స్లో ఉంటుంది కదా, స్వీట్ లిక్విడ్ అది. ఫీమేల్ మస్కిటోస్ మాత్రమే హ్యూమన్ బ్లడ్ తాగుతాయి. అసలు మస్కిటోస్ హ్యూమన్ బ్లడ్ ఎందుకు తాగుతాయి? మన మస్కిటోస్ మనల్ని కుట్టినప్పుడు మనకు శరీరం పైన దద్దుర్లు ఎందుకు వస్తాయి? అలాగే దోమలు ఎక్కువగా ఉండే స్థలం ఏంటి? అసలు దోమలు లేని ప్రదేశం ఏంటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మస్కిటోస్ కెన్ ఫ్లై ఇన్ ఆల్ డైరెక్షన్స్. లెఫ్ట్ నుంచి రైట్కైనా వెళ్తాయి, రైట్ నుంచి లెఫ్ట్కైనా వెళ్తాయి, పైకి కిందకి ఏ సైడ్ అయినా ఇవి ఎగరగలవు అనమాట. అసలు ఈ దోమలు ఎక్కువగా ఉండే స్థలాలు ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. మస్కిటోస్ ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో ఉంటాయి. అంటే మురుగు కాలువల్లో కానీ, లేదా టైర్లలో కానీ, లేదా బకెట్లో. ఎక్కువ మనం 4 రోజుల కంటే ఎక్కువ నీళ్లు నిల్వ ఉండే బకెట్లు అయినా సరే, లేదా రోలల్లో అయినా, అంటే మనం పచ్చడి చేసుకుంటాం కదా రోళ్ళు, ఆ రోలల్లో కూడా వర్షపు నీళ్లు నిల్వ ఉంటే అక్కడ దోమలు చేరుతాయి. అందుకే మనం ఎప్పటికప్పుడు ఆ వాటర్ని తీసివేస్తూ ఉండాలన్నమాట. మూవింగ్ వాటర్ ఉన్న ప్రదేశాల్లో అవి మస్కిటోస్ నివసించలేవు ఎక్కువగా. మూవింగ్ వాటర్ అంటే ప్రవహిస్తున్న నీళ్లు. పరిసరాలు శుభ్రంగా లేకపోయినా, లేదా ఎక్కువ రోజులు నీళ్లు నిల్వ ఉన్నా కూడా అక్కడ దోమలు చేరడానికి అవకాశం ఉంది. అసలు దోమలే లేని ప్రదేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు దోమలే లేని ప్రదేశం అంటార్కిటికా కాంటినెంట్, అంటే అంటార్కిటికా ఖండం అన్నమాట. ఇక్కడ మంచు గడ్డగట్టే అంతలాగా ఉంటుంది. అంటే మనం అక్కడ చలికి ఉండలేము అనమాట. అక్కడ దోమలు కూడా ఉండవు. ఈ ఫీమేల్ మస్కిటోస్ ఎందుకు బ్లడ్ తాగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మస్కిటోస్ వాటి సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికి గుడ్లు పెడతాయని తెలుసు కదా. అలా అవి గుడ్లు పెట్టాలంటే అవసరమైన ప్రోటీన్, ఐరన్ అవి మన బ్లడ్ నుంచి తీసుకుంటాయి అన్నమాట. అవి గుడ్లు పెట్టడానికి కావాల్సిన న్యూట్రిషన్ని మన బ్లడ్ ద్వారా అవి పొందుతున్నాయి. అందుకే అవి మన బ్లడ్ తాగుతాయి అన్నమాట. మరి ఈ దోమలు కుట్టినప్పుడు మన శరీరం పైన దద్దుర్లు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. ఎందుకంటే దోమ కుట్టేటప్పుడు సలైవాని మన బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. ఆ సలైవా ఎందుకు రిలీజ్ చేస్తుంది అంటే, అది బ్లడ్ తాగేటప్పుడు మన రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి సలైవా రిలీజ్ చేస్తుంది. ఒకవేళ మన రక్తం కనుక గడ్డ కడితే దానికి స్టక్ అయిపోతుంది అనమాట, దాని నోటికి, మస్కిటో నోటికి. అందుకే అది మన రక్తం గడ్డ కట్టకుండా సలైవాని మన బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. ఆ సలైవా వల్ల మనకు ఇరిటేషన్ వస్తుంది, దురద పడుతుంది అనమాట. మరి మన శరీరం పైన దద్దురు ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకంటే మస్కిటో మన బ్లడ్లోకి రిలీజ్ చేసిన సలైవాని క్లీన్ చేయడానికి మన బ్లడ్లో ఉండే వైట్ బ్లడ్ సెల్స్, మన బ్లడ్లో 1% వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, తెల్ల రక్త కణాలు. అవి ఏం చేస్తాయంటే మన శరీరంలో ఇన్ఫెక్షన్స్తో, అలాగే ఇతర డిసీజెస్తో, ఇతర వ్యాధులతో పోరాడుతూ ఉంటాయన్నమాట. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఇమ్యూన్ సిస్టంలో ఒక పార్ట్. దోమ కుట్టినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ హిస్టామిన్ అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది. హిస్టామిన్ అనే లిక్విడ్ ఏం చేస్తుందంటే, ఈ కెమికల్ బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ కూడా పెంచుతుంది అనమాట ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో. అప్పుడు ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్తో పోరాడి మనల్ని డిసీజెస్ నుంచి కాపాడుతుంది. ఇలా మస్కిటో బైట్ వలన
మన బ్లడ్లో ఏర్పడిన సలైవాని క్లీన్ చేసే ప్రాసెస్లో హిస్టామిన్ ఇంక్రీజ్ చేసిన బ్లడ్ ఫ్లో వలన, అలాగే పెంచిన కౌంట్ వల్ల వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎక్కువ అవడం కారణంగా ఏమవుతుందంటే అక్కడ మన శరీరం పైన దద్దుర్లు వస్తాయన్నమాట. ఈ సలైవాతోనే మనకు డిసీజెస్ కూడా వ్యాప్తి చేస్తాయి మస్కిటోస్. మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మన రోగ నిరోధక శక్తి కనుక మనకి తక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఆ సలైవాలో ఉండే బ్యాక్టీరియాతో మన వైట్ బ్లడ్ సెల్స్ ఇంకా మన ఇమ్యూనిటీ సిస్టమ్ పోరాడలేక మనల్ని వ్యాధులకు గురి చేస్తాయి. దోమలు తమ ఆహారాన్ని 30 feet డిస్టెన్స్ నుంచి కూడా కనుక్కోగలవు అన్నమాట. మరి ఆహారాన్ని ఎలా కనుక్కుంటాయి? ఎలా అంటే మస్కిటోస్ ఆర్ అట్రాక్టెడ్ టు కార్బన్ డయాక్సైడ్ అండ్ లాక్టిక్ యాసిడ్. మన స్కిన్ రిలీజ్ చేసే స్వెట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే మనం శ్వాస తీసుకుంటాం కదా, మనం ఆక్సిజన్ని తీసుకుంటాము, కార్బన్ డయాక్సైడ్ని రిలీజ్ చేస్తాము. అలా రిలీజ్ చేసే కార్బన్ డయాక్సైడ్ని మన చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్ స్మెల్కి ఇవి అట్రాక్ట్ అయ్యి మనల్ని కుడతాయన్నమాట. అలా ఇవి మోర్ దెన్ 30 feet డిస్టెన్స్ నుంచే వాటి ఆహారాన్ని అంటే మనల్ని హ్యూమన్స్ని కనిపెట్టి మన బ్లడ్ని అవి తీసుకుంటాయన్నమాట. కొన్నిసార్లు మనం ఎక్కువగా దోమలు ఉన్న ప్రదేశంలో ఉన్నప్పుడు కొంతమందిని ఎక్కువగా కొడుతూ ఉంటాయి, కొంతమందిని తక్కువగా కొడుతూ ఉంటాయి కదా. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం తెలుసుకున్నది ఏంటంటే మిగిలిన బ్లడ్ గ్రూప్స్తో కంపేర్ చేస్తే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులని ఎక్కువగా ఈ దోమలు కుడతాయట. అది రీసెర్చ్లో తెలిసిందనమాట. అదేవిధంగా ఎక్కువ స్వెట్ పట్టే వాళ్ళకంటే మనకి ఎక్కువ చెమట పట్టే వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. నార్మల్గా కొంతమందికి ఎక్కువ చెమట పడుతుంది, కొంతమందికి తక్కువ చెమట పడుతుంది. అంతేకాకుండా ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, ఎక్కువ వాకింగ్ చేసినప్పుడు కానీ, రన్నింగ్ చేసినప్పుడు కానీ మనం ఎక్కువగా శ్వాస తీసుకుంటాము, అలాగే ఎక్కువ చెమట కూడా పడుతుంది కదా. ఎక్కువ శ్వాస తీసుకున్నప్పుడు మనం ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ని కూడా రిలీజ్ చేస్తాం. ఆ టైంలో కూడా దోమలు అట్రాక్ట్ అవుతాయి. అలాగే ఎక్కువ చెమట పట్టినప్పుడు ఎక్సర్సైజ్ చేసినా, రన్నింగ్ చేసినా లేదా ఇంకా ఏ ఇతర కారణాల వల్ల అయినా చెమట పట్టినప్పుడు కూడా దోమలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అలాగే ఎక్కువ బాడీ టెంపరేచర్ ఉన్న వ్యక్తులు కూడా అట్రాక్ట్ అవుతాయి. అలాగే మనల్ని కుట్టేది ఆడదోమలే అని మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా. అలాగే ఏ దోమ వల్ల డెంగ్యూ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనల్ని కుట్టే దోమల్లో ఏడిస్ ఈజిప్టై అనే ఆడదోమ వల్ల మనకు డెంగ్యూ వ్యాధి వస్తుంది. అలాగే ఫీమేల్ ఎనాఫిలిస్ దోమ వలన మనకు మలేరియా వ్యాధి వస్తుందన్నమాట. We celebrate World Mosquito Day every year on August 20th. ఇంతటి ప్రమాదకరమైన దోమల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు పాటిద్దాం. అవి బయటికి వెళ్ళేటప్పుడు ఫుల్ స్లీవ్స్ బట్టలు ధరించడం, అలాగే ఈవినింగ్ 6 అవగానే మన డోర్స్ని క్లోజ్ చేసుకోవడం, మన డోర్స్కి మెస్ కొట్టించుకోవడం, అలాగే దోమతెరలు వాడడం ఇలాంటివి అన్నమాట. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అందుకే మన జాగ్రత్తలు మనం తీసుకుందాం. ఇంతే కాకుండా మన పరిసరాల్లో ఇలాంటి మొక్కలు ఉంచుకుంటే దోమలు కొంతవరకు మనం నివారించవచ్చు అన్నమాట. అవేంటంటే మ్యారీగోల్డ్, తులసి, మింట్, లావెండర్, లెమన్ గ్రాస్ వంటివి. నేను ఇంతవరకు చెప్పింది మీకు అర్థమైందని ఆశిస్తూ ఇక సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.